ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి, ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఉన్నాను. పేరు వచ్చిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున నా ప్రేమ వందనాలను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రాత్రి మనం యొక్క సందేశం నిమిత్తమై నిర్గమాకాండం 14వ అధ్యాయం. నిర్గమాకాండం 14వ అధ్యాయం వచనం 16వ వచనం నుండి 31 వచనాల వరకు దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. నిర్గమాకాండం 14వ అధ్యాయం 16వ వచనం నుండి 31 వచనాల వరకు దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చేయి చాపి దాని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోదురు. ఇదిగో నేనే ఐగుప్తీయుల హృదయములను కఠినపరచుదును. వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకొందును. నేను ఫరో వలనను అతని రథం వలనను అతని గుర్రపు రౌతుల వలనను మహిమ తెచ్చుకున్నప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకొందురనెను. అప్పుడు ఇశ్రాయేలు ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘం వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలు సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘం గనుక వారికి చీకటి కలిగెను గాని రాత్రి అది వీరికి వెలిగిచ్చెను గనుక రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలును సమీపింపలేదు. మోషే సముద్రం వైపు తన చేయి చాపగా యెహోవా రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరినేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడ వలె ఉండెను. ఐగుప్తీయులు ఫరో గుర్రములను రథములను రౌతులను వారిని తరిమి సముద్ర మధ్యమున చేరిరి. అయితే వేకువ జామున యెహోవా ఆ అగ్ని మేఘమైన స్తంభం నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఇశ్రాయేలు దండును కలవరపరిచి వారి రథచక్రములు ఊడిపడినట్టుగా చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలు ఎదుటి నుండి పారిపోదాం రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధం చేయుచున్నాడని చెప్పుకొనిరి. అంతలో యెహోవా మోషేతో ఐగుప్తీయుల మీదికిని వారి రథముల మీదికిని వారి రౌతుల మీదికిని నీళ్లు తిరిగి వచ్చినట్టు సముద్రం మీద నీ చేయి చాపమనెను. మోషే సముద్రం మీద తన చేయి చాపగా ప్రొద్దుగొచ్చినప్పుడు సముద్రం అధిక బలంతో తిరిగి పొర్లెను గనుక ఐగుప్తీయులు అది చూచి వెనుకకు పారిపోయిరి. అప్పుడు యెహోవా సముద్రం మధ్యను ఐగుప్తీయులను నాశనం చేసెను. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రంలోకి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేసెను. వాళ్ళు ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అయితే ఇశ్రాయేలు ఆరినేలను సముద్రం మధ్య ఉన్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను గోడ వలె ఉండెను. ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించెను. ఇశ్రాయేలు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరమున చూచిరి. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మిక ఉంచిరి. చదవబడిన లేఖన భాగం దేవుడు మనతో మాట్లాడినట్టుగా చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, కనికరంగల మా దేవ, మీ పాదాలకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ సన్నిధి భాగ్యాన్ని ఇచ్చారు. పాటల ద్వారా నీ నామాన్ని మహిమపరిచే భాగ్యాన్ని ఇచ్చినందుకై నేను స్తుతిస్తున్నా. మాతో మాట్లాడండి. మాట్లాడేవారు మీరు. మేము వినేవారమై ఉంటుండగా మా హృదయాలను, మా జీవితాలను, మా కుటుంబాలను, మా సంఘములను ఎరిగిన వారు గనుక ఈ రాత్రి
లేఖనాల్లో నుండి మీరే మాతో మాట్లాడి మేము సరిచేసుకోవడానికి, సరిదిద్దుకోవడానికి మీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. రావాల్సిన నీ పిల్లలను నడిపించమని యేసుక్రీస్తు నామమున పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ యొక్క రాత్రి వేళ సమయంలో దేవుని యొక్క వాక్యం నిమిత్తమై నిర్గమాకాండం 14వ అధ్యాయం 16వ వచనం నుండి 31 వచనాల వరకు దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకొని ఉన్నాం. నిర్గమాకాండం 14వ అధ్యాయం బైబిల్లో చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం. దేవుడు ఇందులో నుంచి చాలా ఆత్మీయమైన పాఠాలు మన భక్తి జీవితానికి అవసరమైన విషయాలను నేర్పిస్తూ ఉన్నాడు. అది ఆనాడు దేవుని ప్రజలకు నేర్పించాడు. ఈనాడు మనకు కూడా అందులో నుంచి పాఠాలు నేర్పిస్తూ ఉన్నాడు. చాలా ప్రాముఖ్యమైన సంగతులు మన భక్తి జీవితానికి, మన వ్యక్తిగత జీవితానికి, మన సంఘ జీవితాలకు, మన కుటుంబ జీవితాలకు అవసరమైన సంగతులు ఎన్నో నిర్గమాకాండం 14వ అధ్యాయంలో రాయబడి ఉన్నాయి. ఆ సంగతులను మనం గత కాలంలో ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈ రాత్రి ఎక్కువ విషయాలు మనం చదువుకున్నాం, కానీ ఈ రాత్రి ఈ అధ్యాయాన్ని ముగించాలనే ఉద్దేశంతో అధ్యాయం మొత్తం సగం అధ్యాయం అంతా మనం చదువుకుని ఉన్నాం. ఈ రాత్రి కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. ఈ యొక్క రాత్రి వేళ సమయంలో దేవుని యొక్క వాక్యం నిమిత్తమై నిర్గమాకాండం 14వ అధ్యాయం 16వ వచనం నుండి 31 వచనాల వరకు మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకొని ఉన్నాం. మనందరికీ ఈ సందర్భం మనకు తెలిసినదే. ఎర్ర సముద్రం వద్ద దేవుడు వారికి నేర్పిస్తున్న మొదటి పాఠంగా ఊరికే ఉండుడి అనే విషయాన్ని మనం ఆలోచన చేశాం. రెండవ పాఠంగా సాగి పోవుడి అనే విషయాలను మనం ఆలోచన చేశాం. ఈ రాత్రి మరికొన్ని విషయాలు గమనించండి. ముందేమో పోవుడి అని ఇశ్రాయేలుతో చెప్తూ ఉన్నాడు. దీన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు ఎలా సాగిపోగలం? ఇంత తీవ్రమైన పరిస్థితి. ముందు ఎర్ర సముద్రం ఉంది. ఎర్ర సముద్రం మధ్య దేవుడు సాగిపోమంటున్నాడు. ఎలా ఇది సాధ్యం? ఎలా సాధ్యము? దేవుని ప్రజలేమో గొణుగుతున్నారు, సనుగుతున్నారు. దాసుని మోగుటకే పిలిచారా అని దేవుని మీద నింద వేస్తున్నారు, భయపడుతున్నారు. పరిస్థితుల మధ్య దేవుని జనాంగం, దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు సాగిపో అనే మాటలు మనము ఆలోచన చేస్తున్నాం. ఎలా సాగిపోగలం అని మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, 16వ వచనం చదవండి. 16 ఎర్ర సముద్రం ఉంది, వెనకేమో ఫరో సైన్యం తరుముతూ ఉంది. ఈ పరిస్థితుల మధ్య దేవుడు మోషేతో అంటున్నాడు, మొర పెడుతుంటే, ఎలా మొర పెడుతున్నావు మోషే? నువ్వు నాకు మొర పెట్టద్దు, నువ్వు సాగిపో అంటూ ఏమంటున్నాడు ఆయన? నీవు నీ కర్రను ఎత్తి
ఆ సముద్రం మీద నీ చేయి చాపి దాన్ని పాయలుగా చేయము. నేను ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు దీనికి ఏమైనా గొప్ప సొల్యూషన్ చెప్తాడేమో అని ఆలోచన చేశాను. ఆ? పెద్ద సమస్య కదా! దేవుడు ఏమన్నా పెద్ద ఉపాయము చెప్తాడేమో అనుకున్నాను కానీ, దేవుడు నాకు మనసులో కలిగించింది ఏమిటంటే, సమస్య ఎలాంటిదైనా దేవుని ఆలోచన విధం మాత్రం ఒకటే. మనకు తెలుసు. నిర్గమకాండం చూడండి. నిర్గమకాండం 3వ అధ్యాయం 4వ అధ్యాయం చూడండి. 2వ వచనం చదవండి. 4:2. యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అడిగెను. అందుకతడు కర్ర అనెను. ఆ, అప్పుడు ఆయన నేలను దాన్ని పడవేయమనెను. అతని దాని నేల పడవేయగానే అది పామాయెను. మోషే చేతిలో ఉన్న కర్ర. ఆ కర్రతో ఆ కర్రను పడేయమన్నాడు. పడేశాడు. ఆ కర్ర ఏమైపోయింది? పామైపోయింది. మళ్ళీ తోకను పట్టుకోమన్నాడు. మళ్ళీ అదేమైపోయింది? కర్ర అయిపోయింది. 8వ అధ్యాయానికి రండి. నిర్గమకాండం 8వ అధ్యాయం 5వ వచనం చూడండి. 5వ వచనం. మరియు మోషేతో ఇట్లనెను, నీవు అహరోనును చూచి నీ కర్ర పట్టుకొని ఏటి పాయల మీదను కాలువల మీదను చెరువుల మీదను నీ చెయ్యి చాపి ఐగుప్తు దేశం మీదికి నీ దగ్గర ఉన్న కర్ర, ఆ కర్రను పడేస్తే పామయ్యింది. ఇప్పుడు అదే కర్రతో ఏం చేస్తున్నాడు? కాలువల మీద చూపిస్తే ఏమవుతున్నాయి? కప్పలు అవుతున్నాయి. కప్పలు నీ కాలువ ఏటి పాయల మీద కాలువ మీద చెరువు నీ చెయ్యి చాపి కప్పలను తెస్తున్నాడు. దేని బట్టి? కర్రను. 16వ వచనం చదవండి. అదే నిర్గమకాండం 8వ అధ్యాయం 16వ వచనం. నీ కర్రను చాపి ఈ దేశపు ధూళిని కొట్టుము, అది ఐగుప్తు దేశమంతటను పేలగుతుంది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నీ చేతి కర్రతో ధూళిని కొట్టు, ఏమవుతుంది? పేలవుతుంది. 19వ వచనం చూడండి. 19వ వచనం. దేవుని కర్రను తన చేత పట్టుకొని పోయాను. అదేమి కర్ర? దేవుని కర్ర. అది దేవుని కర్ర. ఈ దేవుని కర్రతో సముద్రాన్ని 2 పాయలుగా చేయి మోషే. పరిస్థితుల మధ్య ఆయన ఎలాగున్నాడు? పరిస్థితులకు
జరగబోయే సంభవాలకు మనం భయపడతాం. కానీ ఆయన, ఆయన భయపడడు. ఆయన అస్థిరుడుగా ఉండడు. ఆయన స్థిరుడైన వాడు. ఇందులో మనం నేర్చుకునే పాఠం ఏమిటంటే, పరిస్థితుల మధ్య మనం స్థిరులముగా ఉండాలి. వారేమో ఇంకా అయిపోయింది మా జీవితాలు. ఇంక ఎర్ర సముద్రంలో పడి చావడమే. ఇక మేము పాలు తేనెలు ప్రవహించు దేశానికి వెళ్ళలేం అని వారు సణిగారు, గొణిగారు, బాధపడ్డారు, ఏడ్చారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నీ కర్ర నాకెలా పెడుతున్నావు? నీ కర్రను ఎత్తి నీ కర్రను చాపి నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి. నువ్వు ఆ కర్ర ఎత్తుతే పేలయ్యింది. నువ్వు ఆ కర్ర ఎత్తుతే కప్పలు వచ్చాయి. నువ్వు ఆ కర్ర ఎత్తుతే సముద్రము 2 పాయలుగా. దేవుని కర్ర. ఇందులో ప్రార్థన మనల్ని శక్తిపరుస్తుంది, మనల్ని ఆదరిస్తుంది, మనకు సహాయం, పరిస్థితులకు భయపడకుండా మనం ధైర్యంగా ఉండటానికి దేవుని కృపను మనకు అనుగ్రహిస్తుంది. దేవుడు సాగిపోమని ఎందుకు అంటే, అప్పుడు వరకు ఆయన ఏ కర్రతో ఉపయోగించి, ఏ వ్యక్తితో ఉపయోగించి దేవుడు తన కార్యాన్ని జరిగించాడో, ఇప్పుడు కూడా అదే కర్రతో అదే కార్యాన్ని ఆయన చేయబోతున్నాడు. ఆయన ఎంత గొప్పవాడు! ఆయన కదలడు. పరిస్థితులు ఎలాంటివైనా ఆయన అవసరం, ఆయన కదలని వాడు. ఆయన మనసు కదలదు. మనకే చంచలత్వం ఉంటుంది, మనకే అస్థిరం ఉంటుంది. కానీ ఆయన స్థిరమైన వాడు. ఆయన ఆలోచన స్థిరం, ఆయన మనసు స్థిరం, ఆయన స్థిరమైన వాడు. ఆయన నేర్పిస్తున్నాడు. పరిస్థితుల మధ్య కృంగిపోక, పరిస్థితులకు భయపడక, నువ్వు ఎప్పుడు ఏమి, ఎక్కడ ఏమి చేస్తావో ఇప్పుడు కూడా అదే చెయ్యి మోషే అని దేవుడు అక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. 16వ వచనం మనం చదువుకుంటున్నాం. ఎందుకు అలాంటి పరిస్థితులు తీసుకొని వచ్చాడు చూడండి. ఎందుకు మనం ఆలోచన చేద్దాం. ఎందుకు దేవుడు ఎర్ర సముద్రం వద్ద అలాంటి కార్యాలు జరిగిస్తున్నాడు? ఇందులో మనం నేర్చుకునే మరికొన్ని పాఠాలు ఏంటి చూడండి. యెషయా గ్రంథం 63వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 13వ వచనం చూడండి. 13వ వచనం. మహిమగల తన బాహువును ఆ తనకు శాశ్వతమైన ఆ ప్రఖ్యాతి కలగజేసుకున్నటకు వారి ముందర నీళ్లను విభజించాడు. ఎందుకు ఆయన వారి మధ్య ఆ ఎర్ర సముద్రం వద్ద వారిని ప్రయాణం చేపిస్తున్నాడంటే కారణం ఏంటి? ఆయనకు ప్రఖ్యాతి కలగడానికి. ఎందుకు మనలను సమస్యల గుండా ప్రయాణింపజేస్తాడు? ఎందుకు మనలను కష్టాల గుండా నడిపిస్తాడు? ఎందుకు మనలను శ్రమల గుండా నడిపిస్తాడు అంటే ఎందుకు? కారణం ఏంటి? అందులో ఆయనకు ప్రఖ్యాతి కలగాలి. అందులో ఆయనకు ప్రఖ్యాతి కలగాలి. అవును, మేము ఎర్ర సముద్రం వద్ద భయపడి ఉండగా దేవుడే మాకు ఆ ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసి, ఆరిన్నేలను చేసి ఆయనకు మహిమను తెచ్చుకున్నాడు. మమ్మల్ని ఆ ఎర్ర సముద్రంలో నడిపించాడు అని దేవుని ప్రజలు ఆయన ఏం చేయాలి? తెలుసుకోవాలి. అది ప్రఖ్యాతి చెందాలి.
దేవునికి ఎలా కలుగుతుంది ప్రఖ్యాతి, దేవునికి ఎలా కలుగుతుంది ఘనత, దేవునికి ఎలా కలుగుతుంది మహిమ అంటే ఈ కార్యాలు జరుగుట వలన. కింద వచనాలు చూడండి, 14వ వచనం చూడండి, 14వ వచనం. మూడో లైన్ చదవండి, మూడో లైన్. నీకు నీకు ఘనమైన పేరు కలుగునట్లు నీవు నీ జనులను నడిపించితివి. ఆయనకి ఘనమైన పేరు. అందుకే నిర్గమాకాండం 15వ అధ్యాయానికి రండి. నిర్గమాకాండం 15వ అధ్యాయం 11వ వచనం చూడండి. 11వ వచనం. యెహోవా, వేల్పులలో నీ వంటి వాడెవరు? ఎంత ఘనమైన పేరు చూడండి. ఆయనకి ఏం కలిగింది? ఘనమైన పేరు. అసలు వేల్పులలో నీ వంటి వారెవరు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనను బట్టి పూజుడవు, అద్భుతాలు చేయువాడవు, నీ వంటి వాడెవడు? ఎంత ఘనమైన పేర్లు, అంత గొప్ప కీర్తన పాడడానికి కారణం ఏంటి? దేవుడు వారిని ఆ అనుభవాల గుండా నడిపించాడు. లేకపోతే ఈ కీర్తన పాడగలరా? తణుగుతున్న వారి జీవితాలను, బాధపడుతున్న వారి జీవితాలను ఆయన ఎంత ఘనమైన వారిగా, మహనీయుడవు, అద్భుతాలు చేయువాడవు, నీ వంటి వారు ఎవరు? ఏంతో వాటిల్లో ఏదైనా మూత పెట్టాము ఎలా ఉంటుంది? అట్లయిపోయింది ఆనాడు ఐగుప్తీయుల పరిస్థితి. ఆయనకు ఘనమైన పేరు చెప్తాం, ఆయన ప్రఖ్యాతి చెప్తాం. 17వ వచనం చూడండి, నిర్గమాకాండం 14వ అధ్యాయం 17వ వచనం చూడండి. ఇదిగో నేనే ఐగుప్తీయుల హృదయములను కఠినపరచుదును, వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకొందును. నేను మహిమ తెచ్చుకున్నప్పుడు నేనే యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకుంటారు. దేవుడు చేసే కార్యాలు మనకి ఇప్పుడు అర్థం కావు, కానీ తరువాత మనం ఆలోచన చేసినప్పుడు అది దేవునికి మహిమ కలుగుతుంది. చూసేవారికి ఈయనే దేవుడని ప్రపంచము తెలుసుకుంటారు. ఎందుకు వారికి కష్టాలు వచ్చే? ఆ కుటుంబం మంచి కుటుంబం కదా, నెమ్మది గల కుటుంబం కదా, పేరు కలిగిన కుటుంబం కదా, పేరు కలిగిన వ్యక్తి కదా, నెమ్మదస్తుడు కదా, ఎందుకు వీరికి కష్టాలు వచ్చాయని ఎవరైనా ఏబును చూసినప్పుడు బహుశా అనుకొని ఉండవచ్చు. కానీ ఏబు జరిగిన సంభవాలలో అతని తప్పు ఎలాంటిది లేదు. అది పైన దేవునికి అపవాదికి జరుగుతున్న ఒక యుద్ధం. ఏబు మాటల ద్వారా ఏబు హృదయంలో ఎలాంటి పాపము చేయలేదు. దేవుని స్తుతిస్తూ వచ్చాడు. తర్వాత దేవుడు అతనికి రెండింతల ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగుతుంది. ఎలా కలిగింది? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకే మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలిగింది. రెండోదిగా
యెహోవాయే దేవుడని కూడా తెలుసుకున్నారు. కష్టాలు వచ్చినప్పుడు, విశ్వాస జీవితంలో శ్రమలు ఎదురైనప్పుడు, బాధలు కలిగినప్పుడు, శోధనలు కలిగినప్పుడు మనం దేవుణ్ణి తనకుండా, గొనకుండా ఆ పరిస్థితులను మనం అర్థం చేసుకోగలిగితే మనం దేవుని మహిమపరిచిన వారినవుతాం. యెహోవాయే దేవుడని లోకానికి చెప్పిన వారము అవుతాం. ఎందుకు ఇలాంటి పరిస్థితుల మధ్య దేవుడు మనల్ని ఇంకా నడిపిస్తూ ఉన్నాడు? ఇక్కడ ఆ శబ్దం అనుకుంటా. ఎందుకు దేవుడు మనల్ని ఈ పరిస్థితుల మధ్య నడిపిస్తున్నాడు? ఏంటి? ఆయన ఆంతర్యం ఏంటి? ఆయన హృదయ ఆలోచనలు ఏంటి? ఎందుకు దేవుడు ఇశ్రాయేలును ఎర్ర సముద్రం మార్గమున నడిపిస్తూ ఉన్నాడు అనే విషయాలు మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, యెహోషువ గ్రంథం చూడండి. యెహోషువ గ్రంథం చూడండి, 2వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. యెహోవా ఈ దేశమును మీకిచ్చుచున్నాడనియు ఈ వలన మాకు ఈ భయము వలన ఈ దేశవాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమి యందును దేవుడే. 10వ వచనం చూడండి. మీరు ఐగుప్తు దేశప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీళ్లను ఎలాగూ ఆరిపో 'విడిపించాడో ఆ సంగతులు వారు తెలుసుకొని వారి గుండెలు ఏమైపోయాయంట? కరిగిపోయాయి. వారి ధైర్యం ఏమైపోయింది? ఆ! చెడిపోయింది. వారి ధైర్యము చెడును. 9వ వచనం చివరలో ధైర్యం చెడిపోయింది. దేవుని ప్రజల యొద్దకు ఎవరైనా రావాలంటే, దేవుని ప్రజలతో ఎవరైనా యుద్ధం చేయాలి అంటే దేవుడు వారికి ఎలాంటి హృదయాన్ని ఇస్తాడు? ధైర్యము చెడిపోజేస్తారు. అమ్మో వారు వద్దు, వారు విశ్వాసులు, వారు దేవుని పిల్లలు, వారితో పెట్టుకుంటే, వారితో పోటీ పడితే, వారితో యుద్ధం చేస్తే ఏమవుతాయి మన జీవితాలు? గుండెలు కరిగిపోతాయి. శత్రువుకు భయం కలగాలి. శత్రువుకు భయం కలగాలి. శత్రువు ఇంకోసారి దేవుని ప్రజల మీదకు రాకూడదు. అందుకే దేవుడు వారిని ఇశ్రాయేలును ఎర్ర సముద్రం వద్ద నడిపిస్తూ ఉన్నాడు. ఎవరైనా ఆలోచన చేస్తారు, రేపు మనం యుద్ధం చేద్దాం, వారు దేవుణ్ణి ఆరాధించడానికి పాలు తేనెలు ప్రవేశించే దేశానికి వెళ్తారంట, వారు ఎలా వెళ్తారో ఆపకుండా చేద్దామని ఏమన్నా పన్నాగాలు పడుతూ ఉండొచ్చు. ఈ పడుతున్నప్పుడు యెహోషువ గ్రంథంలో వారు దాటి వచ్చేసారు కదా, వస్తున్నప్పుడు వాళ్ళలో కొంతమంది ఉంటారు కదా సలహాదారులు. వాళ్ళు అంటారు,
అయ్యా యుద్ధ నాయకుడా, వద్దయ్యా వాళ్ళ జోలికి మనము పోవద్దు. ఎందుకు? అలాగే ఐగుప్తులు తరుముతుంటే దేవుడు వారిని కప్పలు తెచ్చాడు, పేలును తెచ్చాడు. ఆ? వాళ్ళు సముద్రాన్ని కొట్టగా అది రక్తమై కంపైపోయింది. ఏటిని కొట్టగా అది కంపైపోయింది, రక్తమైపోయింది, కంపు వచ్చింది, వాసన. ఆ? ఐగుప్తులో ఉన్న తొలి పిల్లలందరూ చనిపోయారు. ఇంకా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే సముద్రాన్ని ఆయన 2 పాయలు చేసి వారిని నడిపించాడు. అమ్మో, దేవుడు ఎంత బలమైన వాడో ఈ సంగతులు చెప్తున్నప్పుడు ఆ నాయకుడు గుండెలు ఏమైపోయింటాయి? ఆ గుండెలు కరిగిపోయి, ఎగిరిపోయి, రాలిపోయి, మేము యుద్ధం చేయము, వారితో మాకు పోటీ కాదు, వారితో మాకు యుద్ధము కాదు, వద్దు, వారి పక్షాన దేవుడు యుద్ధం చేస్తాడు అని శత్రులకి ఏం కలగాలి? భయం కలగాలి, భయం కలగాలి. అందుకే దేవుడు మనల్ని ఎర్ర సముద్రం వైపున నడిపిస్తాడు. శ్రమల వైపున, కష్టాల వైపున, ఆ ఆ, ఇబ్బందుల వైపున, ఎవరికి అర్థమైన కాని స్థితులలో దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు అంటే దాని అర్థం దేవుని కోపం మన మీద కాదు, దేవుని ప్రేమ మన మీద ఉంది. ఇతరులకి ఏం కలగాలి? భయం కలగాలి. దేవుడు ఎంత గొప్ప పాఠాన్ని ఇక్కడ మనకు నేర్పిస్తున్నాడు. ఒకటి, ఆయన ఆలోచనలు స్థిరం. 2, ఆయనకు ప్రఖ్యాతి కలగాలి, ఆయనకు పేరు కలగాలి. 3వదిగా మనం ఆలోచన చేశాం. ఏమని ఆలోచన చేశాం? వారికి ఆయనకు మహిమ కలగాలి. 4వదిగా మనం ఆలోచన చేశాం, శత్రువులకు భయం కలగాలి, దేవుని ప్రజలకు ధైర్యము కలగాలి. అందుకే దేవుడు మనల్ని ఈ సమస్యల మధ్య నడిపిస్తున్నాడు. ఎందుకయ్యా? మేమేం తప్పు చేశాం? మేమేం పొరపాట్లు చేశాం? మాకే ఈ సమస్యలు, మాకే ఈ కష్టాలు, మాకే ఈ బాధలు, మేమే ఉన్నామా అనడం కన్నా దేవుడు మనల్ని ఈ పరిస్థితుల మధ్య నడిపిస్తున్నాడు కనుక మేము ఆగిపోక సాగిపోవాలని మనం వెళ్ళినట్లయితే దేవుడు తన కార్యాలను మనకు నేర్పిస్తాడు. 17వ వచనం చూడండి, నిర్గమాకాండం 14వ అధ్యాయం 15వ వచనం చూడండి. 17వ వచనం, ఇదిగో నేనే. ఎవరంట ఈయన? నేనే. 18వ వచనం చదవండి. 18వ వచనం, నేను ఫరో వలనను మహిమ తెచ్చుకున్నప్పుడు నేను యెహోవానని ఐగుప్తులు తెలుసుకుంటారు. నేను యెహోవానని తెలుసుకోవాలి. మరొక సంగతి ఏమిటంటే ఈ సమస్యల మధ్య మనం దేవుణ్ణి తెలుసుకోవాలి. మనం ఏం చేయాలి? దేవుణ్ణి తెలుసుకోవాలి. ఎలాంటి వాడు, ఆయన ఏమై ఉన్నాడో అని దేవుని మనం ఏం చేయాలి? తెలుసుకోవాలి. రాజు ఏమంటున్నాడు? యెహోవా ఎవడు అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు? నేను యెహోవాను. రాజేమో నేను యెహోవా ఎవడు నాకు తెలీదు అంటుంటే దేవుడు ఏమంటున్నాడు? నేను యెహోవానని నువ్వు తెలుసుకో. యెహోవా అంటే ఎవరు? చూడండి, ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం చూడండి. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 21వ వచనం చూడండి. 21వ వచనం, జడియవద్దు, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన భయంకరుడైన మహాదేవుడు. ఎవరైనా?
ఆ వారిని చూసి జడియవద్దంటే ఎవరిని చూసి జడియవద్దు? ఆ వెనక వస్తున్న వారిని చూసి జడియవద్దు. ఐగుప్తులను చూసి జడియవద్దు. ఎందుకు? నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన ఎలాంటి వాడు అంటే ఆయన భయంకరుడైన మహాదేవుడు. నెహెమ్యా గ్రంథం చూడండి, మొదటి అధ్యాయం. నెహెమ్యా గ్రంథం మొదటి అధ్యాయం 5వ వచనం చూడండి. 5వ వచనం. ఎట్లనగా ఆకాశమందున్న దేవా యెహోవా భయంకరుడైన గొప్ప దేవా. ఆయన ఎవరు? ఆ ఆయన భయంకరుడు. భయంకరుడు మాత్రమే కాదు, భయంకరుడైన గొప్ప దేవుడు. 4వ అధ్యాయం 14వ వచనం చూడండి. నెహెమ్యా గ్రంథం 4:14 వచనం. నేను లేచి ఆ ప్రధానులతోనూ అధికారులతోనూ జనులతోనూ వారికి మీరు భయపడుకుడి, మహాగణుడను భయంకరుడగు యెహోవాను జ్ఞాపకము చేసుకొని మీ సహోదరుల పక్షముగాను మీ కుమారుల పక్షముగాను మీ కుమార్తెల పక్షముగాను మీ భార్యముల పక్షముగాను మీ నివాసము మీకుండునట్టు యుద్ధము చేయుడి అంటే ఏమంటున్నాడు? మీకు సంబంధించింది మీకుంటుంది. మీరు భయపడవద్దు. అధికారులతో, ప్రధానులతో, జనులతో చెప్తున్న మాట, మీరు వారికి భయపడకుడి. అధికారులను చూసి భయపడవద్దు. జనాంగాన్ని చూసి భయపడవద్దు. అది ప్రధానులను చూసి భయపడవద్దు. జరియవద్దు. ఈ దేవుని జ్ఞాపకం. ఎవరు? మహాగణుడు అన్నాడు, గొప్ప దేవుడు అన్నాడు, భయంకరుడు. ఆయన భయంకరుడు. ఆ మాటలు చెప్పడానికి అంత కదా. భయంకరుడైన వ్యక్తిని చూస్తే మనకి ఎంత భయం. కానీ ఈయన ఎవరు? మహాభయంకరుడు అంటే భయంకరులకే భయం పుట్టించేవాడు. ఈయనెవరు? భయంకరులకే భయం పుట్టించేవాడు. ఒక మాట చూడండి, 76వ కీర్తన. 76వ కీర్తన 7వ వచనం చూడండి. 7వ వచనం. నీవే భయంకరుడవు. నీవే భయంకరుడవు. నీవు కోపపడు వేళ నీ సన్నిధిని నిలవగలిగిన వాడెవడు? ఇదే మన ధైర్యం, ఇదే మన బలం, ఇదే మన శక్తి. దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధులెవరు? నీ సన్నిధి నిలబడేవాడెవరు? 9వ వచనం ఆఖరి లైన్ చదవండి. అదే 9వ వచనం ఆఖరి లైన్ చదవండి. భూమి కూడా ఏమైంది? భయపడింది. భయపడి ఏం చేస్తుంది? ఊరకుండెను. 11వ వచనం చూడండి, 2వ లైను. ఆయన చుట్టూనున్న వారందరూ భయంకరుడగు ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపవలెను. ఏం చేయాలి ఈయనకి? ఎంత భయంకరుడో చూడండి. చుట్టూ ఉన్నవారు, చుట్టూ దేశాల వారు. అందుకేనేమో మత్తయి సువార్తలో
తూర్పు దేశపు జ్ఞానులు ఆయనకి తెచ్చి ఏం చేశారు? కానుకలు సమర్పించారు. 12వ వచనం చూడండి. అధికారుల పొగరును ఆయన అణిచివేస్తాడు. నేనే భయంకరుడు అనుకోవద్దు, నేనే గొప్పవాడిని అనుకోవద్దు. ఆయన ఏం చేస్తాడు? ఆ అణచివేస్తాడు, అణచివేస్తాడు. కారణం ఆయన భయంకరుడు. భూరాజుల కంట ఆయన ఎలాంటి వాడు? భీకరుడు. దేవుడు వారికి నేర్పిస్తున్నాడు. చూస్తున్నాడు, ఫరోను చూస్తున్నాడు. యెహోవా ఎవడంటావా? ఆయన చేయబోయే కార్యాలను చూస్తావు, తర్వాత చూస్తావు ఆయన ఎంత భయంకరుడు, ఆయన ఎంత భయంకరుడు. ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయం 17వ వచనం చూడండి. 10-17. ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయం 17వ వచనం. ఎలయనగా నీ దేవుడైన యెహోవా పరమ దేవుడను పరమ ప్రభునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టని వాడు, లంచము పుచ్చుకొనడు. ఆయన కొనాలని చూస్తే ఆయన లంచము తీసుకోడు, ఆయన ముఖాన్ని లక్ష్య పెట్టడు. డోంట్ కేర్. ఎదుటోడు ఫరో అయినా, ఎదుటోడు నెబుకద్నెజరైనా, ఎదుటోడు ఎలాంటి వాడైనా ఆయన ముఖాన్ని లక్ష్య పెట్టడు. ఆయన లంచం తీసుకోడు. యెహోవా ఎవరంటివే? ఎవరైనా మహాదేవుడు, పరమదేవుడు, పరమ ప్రభువు, భయంకరుడైన దేవుడు. మన దేవుడు ఎంత గొప్పవాడు. ఇలాంటి భయాల మధ్య మనం దేవుణ్ణి చూసినట్లయితే ఎంత ఆదరణ పొందుతాం. సమస్యల మధ్య, ఎర్ర సముద్రం మధ్య వారు ఎంత ఆదరణ పొందుతున్నారు, ఎంత శక్తిని పొందుతున్నారు, ఎంత క్షేమాన్ని పొందుతున్నారు. సమస్యల్లో దేవుణ్ణి వ్యతిరేకించి వెళ్ళిపోతాం, దేవుని మీద అలుగుతాం, దేవుడి మీద కోపపడతాం, దేవుడు లేడంటాం, అసలు యెహోవా ఎవరు, ఉంటే నాకు ఈ సమస్యలు అంటాం. కానీ యెహోవాను మనం తెలుసుకున్నట్లయితే ఆయన ఎలాంటి వాడు? ఆయన పరమదేవుడు, భయంకరుడైన దేవుడు. ఎంత గొప్ప మాటలు మనం ఆలోచన చేస్తున్నాం. మరికొన్ని విషయాలు ఆలోచించేద్దాం. చూడండి. నిర్గమాకాండం 14వ అధ్యాయం. యెహోవాను నేనే అన్నాడు. నేనే అనే కాడ ఆయన ఎవరు? ఆయన భయంకరుడైన దేవుడు. రండి 19వ వచనం చూడండి. 19వ వచనం, నిర్గమాకాండం 19వ వచనం. సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారు వెనకకు పోయి వారిని వెంబడించెను. వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలు సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘం కనుక వారికి చీకటి కలిగెను. కానీ రాత్రి అది వీరికి వెలుగిచ్చెను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలును సమీపింపలేదు. దేవుడు తన ప్రజలకు ఇస్తున్న సదుపాయాలు, దేవుడు ఎంత మంచివాడు చూడండి. అందుకే కష్టాలు వచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని చదవాలి. ఇబ్బందులు కలిగినప్పుడు, శ్రమలు కలగగా నీ వాక్యము నాకు నెమ్మది కలిగాను, నీ వాక్యం నాకు నెమ్మది ఆయను. ముందున్న దేవుడు ఇప్పుడు మధ్యకు వచ్చాడు, ఇశ్రాయేలు మధ్యకు వచ్చాడు. ఇశ్రాయేలు మధ్యకు వస్తే
ఇశ్రాయేలుకేమో వెలుగైందంట, ఐగుప్తులకి ఏమైపోయింది? చీకటి అయిపోయింది. చూసారా దేవుని యొక్క కృప? దేవుడు అందరికీ వర్షాన్ని ఇస్తాడు, అందరికీ సూర్యుడిని ఇస్తాడు, అందరికీ ఆ, అవసరమైన ఇస్తాడు. కానీ దేవుని ప్రేమించు వారికి, దేవుని పక్షాన ఉన్న వారికి కొన్ని మేలులు మాత్రమే చేస్తాడు. ఇప్పుడు ఏమైపోయాడు దేవుడు? ముందున్నవాడు మధ్యకొచ్చాడు. మధ్యకు వస్తానే వీరికేమో వెలుగు కలిగింది, హాయిగా ఎర్ర సముద్రం మధ్యలో నడిచాడు. వీరికేమో చీకటి కలిగింది, ఆ చీకట్లో వీరేమైపోయారు? ఆగిపోయారు. ఆగిపోయారు. దేవుడు వారికి ఇస్తున్న సదుపాయం చూడండి, వారిని సమీపింపలేదు, సమీపింపనీయలేదు. ఇందులో మనం నేర్చుకునే పాఠం ఏమిటంటే, ఇశ్రాయేలు ఎర్ర సముద్రం బయట నడిచి వెళ్తుండగా బాప్తీసం యొక్క అనుభవాలు మనలో ఉండాలి. ఏవి ఈ లోకంలో మనల్ని సమీపింపనీయకూడదు? శరీర సంబంధమైన క్రియలు, శరీర సంబంధమైన ఆలోచనలు, శరీర సంబంధమైనవి ఏవి మన దగ్గరకు రానియకూడదు. మనం ఏం చేయాలి? సాగిపోవాలి, సాగిపోవాలి, ముందుకెళ్ళిపోవాలి. దగ్గరికి వస్తే ఏమవుతుంది? దగ్గరికి వస్తే ఏమవుతుంది? వారేమో ముందు నడుస్తున్నారు, వారేమో ముందు నడుస్తున్నారు. దగ్గరకు వస్తే ఏం కలుగుతుంది చెప్పండి? చివర ఎవరైతే ఉంటారో వాడిని పట్టుకొని ఏం చేస్తారు? తీసుకొని మళ్ళీ దాసులుగా చేస్తారు. అందుకే ఆత్మీయంగా మనం ఎప్పుడు ముందుండాలి, ఎప్పుడు వెనకపడకూడదు. మందిరంలో అయినా ఆత్మీయలో అయినా మనం ముందుండాలి. సాధారణంగా ఈ సామెత పెళ్ళిళ్ళలో చెప్తారు. పెళ్ళికైనా ఆలస్యంగా వెళ్ళొచ్చు, కానీ భోజనాలకు మాత్రం మనం ఎప్పుడు వెళ్ళాలి? ముందు వెళ్ళాలి. ఎందుకు? భోజనాలు అయిపోతాయి కాబట్టి. ఆత్మీయతలో కూడా మనం వెనకబడ్డామంటే ఫరోసైనా మనల్ని ముట్టడిస్తుంది, మళ్ళీ దాసునిగా తీసుకొని మనల్ని ఐగుప్తు దేశానికి తీసుకొని వెళ్ళిపోతాయి. కాబట్టి మనం ఏం చేయాలి? మనం ముందుకే వెళ్ళాలి, ముందుకే సాగిపోవాలి. వారు తరుముతా ఉంటే ఒక్కొక్కరు ఏం చేస్తుంటారు చెప్పండి? ఒకరిని దాటి ఒకడు, నేను వెనకెళ్తే నేను వెనక్కుంటే నన్ను పట్టుకొని పోతారేమో, నేనేం చేయాలి? నాన్ని దాటిపోవాలి. నానేమనుకుంటాడు? నేను వెనకుంటేనేమో నన్ను పట్టుకొని పోతాడు, నేనేం చేయాలి? టిల్లు ముందుకు పోవాలి. ఇంకొకరు వస్తారు, వారికన్నా నేను అనుకుంటే నేనేమవ్వాలి? నన్ను పట్టుకొని పోతారేమో, వారి ఇద్దరికన్నా నేనేమవ్వాలి? ముందుకు సాగిపోవాలి. అపవాది యౌని మింగుదనాన్ని గద్దించు సింహం వల్ల తిరుగుచుండగా వాని ఊరిలో పట్టుకోకుండా మనం ఏమైపోవాలి? మనం ముందుకు సాగాలి, ముందుకు సాగాలి. దేవుడు వారికి ఇస్తున్న సదుపాయం, ఆయన మధ్య చేరాడు. ఒకరికేమో వెలుగునిచ్చింది, ఒకరికేమో చీకటి కలిగింది. దేవుడు నీకు ఎలా ఉండాలని కోరుకుంటున్నావు? మేలుకరంగా ఉండాలని కోరుకుంటున్నావా? లేకపోతే ఇంకా దేనికైనా కోరుకుంటున్నావా? ఆశీర్వాదంగా ఉండాలనుకుంటున్నావా? శాపంగా ఉండాలని కోరుకుంటున్నావా? సిలువలో ఇద్దరు దొంగల మధ్యలో ఉన్నాడు. ఈ దొంగకు ఎంత దగ్గరగా ఉన్నాడో ఇటువైపు దొంగకు కూడా అంతే దగ్గరగా ఉన్నాడు. ఒక దొంగ ఏమో నువ్వు దేవుడివైతే నిన్ను రక్షించుకొని ఏమంటున్నాడు? నువ్వు దేవుడివైతే నువ్వు దిగి నన్ను కూడా రక్షించంటున్నాడు. ఇంకొక దొంగ ఏమో, అరే ఇది మనకి న్యాయమేరా, ఆయనైతే ఏ పాపం చేయలేదు, ఇది మనకు యోగ్యమే, కానీ ఆయనైతే ఏ పాపం చేయలేదు. యేసు, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. అంతే దేవుడు అన్నాడు, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటాడు. ఇద్దరు మధ్యలో ఉన్నాడు. ఒకడేమో తునీకరించాడు, ఒకడేమో హక్కున చేర్చుకున్నాడు, ఒకడేమో పరలోకానికి వెళ్ళాడు, ఒకడేమో అట్లే పాతాళానికి వెళ్ళిపోయాడు.
దేవుడు మనకందరికి సమానంగా ఉంటాడు. నీకెంత దగ్గరగా ఉన్నాడో నాకంత దగ్గరగా ఉంటాడు. మనకెంత దగ్గరగా ఉన్నారో ఇతరులకు అంత దగ్గరగా ఉంటాడు. కానీ ఎవరు యుటిలైజ్ చేస్తారు? దేవుణ్ణి ఎవరు ఎంత దగ్గరగా ప్రేమిస్తారో దేవుడు అంత దీవెనలు మనం పొందుతాం. వారు ఎవరు అన్నాడు? దేవుడు వారికి చీకటినిచ్చాడు. ఈయన నా దేవుడు అన్నాడు. దేవుడు వారికి వెలుగును ఇచ్చాడు. ఇంకా చాలా విషయాలున్నాయి. మనం ముగించుకుందాం. ఒక 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఒక ప్రశ్న 29వ వచనం చూడండి. లేకపోతే ఒక మాట చివరిగా 2 మాటలు 27వ వచనం చూడండి. 27వ వచనం. తన చెయ్యి చాపగా పొద్దుగుడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొల్లెను గనుక ఐగుప్తులు అది చూచి వెనుకకు పారిపోయిరి. అప్పుడు యెహోవా సముద్రం మధ్యను ఐగుప్తులను నాశనము చేశాను. పైన అంటాడు 30వ వచనం చివరిలో చదవండి. ఇశ్రాయేలు ఆ మాట చదవండి. 30వ వచనం. ఆ 30వ వచనం చివరిలో. ఇశ్రాయేలు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరమున చూచారు. ఎందుకు? ఒక ప్రశ్న త్వరగా చెప్తే త్వరగా ముగించుకుందాం. ఎందుకు దేవుడు వారి సముద్రంలో నాశనం చేశాడు చెప్పండి? ఎందుకు వారు సముద్రంలో చచ్చిన వారిగా చనిపోయారు చెప్తారా? చెప్తారా? అక్కడ చెప్తున్నాడు, ఆనాడు చూసిన ఐగుప్తీయులను మరి ఎన్నడూ చూడలేదు. ఎందుకో చెప్తారా? ఏం తీర్పు? కొంచెం దగ్గరలోకి వచ్చావు నువ్వు. కరెక్టే గాని అది కాదు. చెప్తారా ఎవరైనా? ఎందుకు దేవుడు వాళ్ళని సముద్రంలోనే చంపేశాడు? చెప్తారా? కరెక్టే. ఇంకా ఎందుకు? కరెక్టే. కానీ అసలైన పాయింట్ ఎందుకు దేవుడు వాళ్ళని సముద్రంలోనే చంపేశాడు? ఎందుకు చెప్తారా? నువ్వు చెప్పే అన్నీ కరెక్టే. కానీ అసలైన పాయింట్ రావాలి. ఎందుకు? చెప్పు మమ్మీ ఎందుకు? ఎందుకు దేవుడు ఐగుప్తులందరినీ సముద్రంలోనే చంపేశాడు? ఎందుకు? మళ్ళీ చెప్తున్నా. దాంట్లోనే ఆన్సర్ ఉంది. ఎందుకు దేవుడు వారిని సముద్రంలోనే చంపేశాడు? సముద్రం నడిచినా ఇంకా కాదు. కరెక్టే. ఇంక అసలైంది. చెప్పండి. కాదు. ఇంకా? కాదు. ఇంకా? ఇంకొక్కరు ఆన్సర్ చెప్తే ఇంక అందరూ చెప్పినట్టే. చెప్పండి ఎందుకు? నేను ఏ ప్రశ్నలు అడిగినా గానీ దాని వెనక చరిత్ర ఉంటది ఖచ్చితంగా. ఎప్పుడో ఒకసారి మనం ఆలోచన చేసిన వారంగానే ఉంటాం.
ఆ! కరెక్టే. కరెక్టే నువ్వు చెప్పేదంతా కరెక్టే నాన్న. కానీ అసలైన పాయింట్ మర్చిపోతున్నావు. ఆ! నేను చెప్పానా? ఆ! మీరు చెప్పలేరా? మీ మనసులో నాకెట్టా తెలుస్తదంటారా? ఆ! రెండవ అధ్యాయంలో ఏం చేశాడు రాజు? ఆ! రెండవ అధ్యాయంలో ఏం చేశాడు? ఆ! ఐగుప్తులో ఉన్న పిల్లలందరిని ఏం చేశాడు? ఆ! ఎక్కడ పడి చంపేసాడు? ఆ! నైలు నదిలో పడి ఏం చేశాడు? చంపేసాడు. చేసిన తప్పేమవ్వాలా? నువ్వు ఏది విత్తుతావో అదే కోస్తావు. చిన్న పిల్లలందరినీ నైలు నదిలో పడి చంపేశాడు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుని తీర్పు ఏంటి? సగం కరెక్టే. దేవుని తీర్పే అది. ఏంటి ఆ తీర్పు? నువ్వు ఎలాగూ ఇశ్రాయేలు పిల్లలను ఎలాగూ నైలు నదిలో పడి చంపేశావో, నీ పిల్లలు, నీ వారు కూడా సముద్రంలో పడి చనిపోతే ఎలాగుంటుందో తెలుసుకోవాలి కాబట్టి దేవుడు వారిని సముద్రంలో పడేశాడు, చంపేశాడు. ఏది విత్తుతామో అదే కోస్తాం. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. చివరిగా ఒక మాట 31 వచనం. ఆ మాట చదివి నేను ముగిస్తాను. 31 వచనం. చూడండి. చేసిన గొప్ప కార్యములను ఇశ్రాయేలు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడాలి. అసలు ఇశ్రాయేలు ప్రజలను ఎర్ర సముద్రం వైపు నడిపించడానికి కారణం ఏంటంటే దేవునికి భయపడాలి. అది ఏమవ్వాలి? చూడండి వారు ఎవరికి భయపడుతున్నారు? ఆ? ఐగుప్తులకు చూడండి ఒక మాట 10వ వచనం. 10వ వచనం. అదే 14వ అధ్యాయం 10వ వచనం. ఫరో సమీపించుచుండగా తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడుతున్నారు. ఇప్పుడు ఎవరికి భయపడుతున్నారు? ఆ! వాళ్ళకి భయపడతారా? ఇప్పుడు భయపడండి చూద్దాం అని ఏం చేస్తున్నాడు? ఎందుకు మనల్ని ఇలాంటి పరిస్థితుల మధ్య నడిపిస్తున్నాడంటే, మనం కూడా లోకానికి భయపడుతున్నామా? మనం కూడా మనుషులకు భయపడుతున్నామా? మనం కూడా కష్టాలకు భయపడుతున్నామా? దేవుని పిల్లలమే. దేవుని వారమే. అయినా అనారోగ్యానికి భయం, ఆర్థిక ఇబ్బందులకు భయం, రేపటికి భయం, చీకటికి భయం, పగలకు భయం, చిన్న వాటికి భయం. ఈ భయం అనేది దేవునికి భయపడాలి కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు వీళ్ళని ఇలాంటి పరిస్థితుల మధ్య నడిపి వారు చివరికి దేవునికి భయపడ్డారు. దేవునికి దేవుని మీద నమ్మకం ఉంచారు. కాబట్టి మనం కూడా ఎర్ర సముద్రం వద్ద నేర్చుకుంటున్న పాఠాలు ఆయన ఎవరో తెలుసుకోవాలి. అలాగ మనం తెలుసుకొని మన విశ్వాస యాత్రల్లో మనం ముందుకు సాగిపోదాం. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక.